మహానంది దేవస్థానము నంద్యాల నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మహానందికి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద నంది పార్కులో దర్శనమిస్తుంది. పూర్వం కర్నూలు మండలంలోని కొంత ప్రాంతాన్ని నందనరాజు అనే పుణ్యపురుషుడు పరిపాలించేవాడు. మహానంది దేవస్థానం ఏరియా కూడా ఆ రాజు ఆధ్వర్యంలోనే ఉండేది. అతడు నిత్యము పరమశివుణ్ణి పూజించే గొప్ప భక్తుడు. శివలింగార్చన చేయనిదే పచ్చి మంచినీళ్ళు కూడా తాగని పరమనిష్టపరుడు. అతను ప్రతినిత్యం గోక్షీరంతో శివాభిషేకం చేసేవాడు. అందుకే ప్రత్యేకంగా ఆవులలోనూ ఒక కపిల అనే ఆవును ఆ ఆవు క్షీరంతో ప్రత్యేకంగా అభిషేకానికి ఉపయోగించేవాడు. ఆ గో సంరక్షణకు గోపాలుడు అనే బాలుడిని గో సంరక్షకునిగా నమ్మకమైన బంటుగా నియమించాడు. ఒకరోజు సాయంకాలం అడవి నుండి తిరిగి వచ్చిన గోపాలుడు కపిల అనే ఆవుకు పాలు పితకడానికి దూడను వదిలాడు. ఆవు తన్నింది. పొదుగులో పాలు మాయమైనాయి. ఏంటి అని ఆలోచించి గోపాలుడు పొదుగులో ఉన్న పాలు పితకకుండానే ఎలా మాయమైనాయి అని గోపాలుడు ఆవేదనతో విషయము నందనరాజుకు విన్నవించాడు. వ్రతభంగానికి రాజు చింతించి దిష్టి తీయించాడు. ఆవుకు సేవలు చేసినాడు. ఇలాగే మరుసటి రోజు గోపాలుడు ఆవుల మందను తీసుకొని అడవికి వెళ్ళాడు. అడవి నుండి తిరిగి వచ్చి ఆవు పాలు కపిల అనే ఆవు పాలని పితకడానికి మళ్ళీ ప్రయత్నించాడు. పొదుగులో పాలు ఏమైనాయో తెలియడం లేదు. ఇదే విధంగా 2 రోజులు ఇలాగే జరిగింది. రాజుగారికి సమాధానం చెప్పుకోలేక ఎంతో చింతించాడు గోపాలుడు. అదే ఆలోచనతో రాత్రి నిద్రపోయాడు. గోపాలుని కలలో గో సమూహం, అన్నీ కపిలలానే ఉన్న ఆవులు, గోక్షీరం సముద్రంలాగా పాలమయం. ఆ పాల మధ్యన పరమేశ్వరుడు సమేతుడైన ఈశ్వరుడు చూడగా చూడగా పసిబాలుడై పాలు తాగుతున్నాడు. సముద్రంలాగా పారుతున్న పాలను ఆ పసిబాలుని రూపంలో తాగసాగాడు. ఈ విషయాన్ని నందనరాజుకు విన్నవించాడు గోపాలుడు. ఇద్దరు ఒకరోజు సాయంకాలం చూడగా కపిల ఆవు ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి పొదుగు నుండి పాలను విడిచింది. ఆ పుట్టలో నుంచి ఒక బాలుడు పాలు తాగసాగాడు. నందనరాజు అది చూసి దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలుడు ఆవు ఇద్దరు మాయమయ్యారు. నందనరాజుకు కలలో నేను నీ రాజ్యాన్ని కాపాడడానికి వచ్చిన పరమశివుణ్ణి అని నందనరాజు కలలో చెప్పి ఒక కోనేరు తవ్వించు, ఇక్కడ నుండి వచ్చే నీళ్లు ఆ గంగా భవాని నీ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తుంది అని నందనరాజు కలలో పరమశివుడు చెప్పాడు. వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చిన రాజు కోనేరు తవ్వించి ఇక్కడ పుట్టలో ఉన్న శివలింగానికి గుడి కట్టించాడు. ఇదే మహానంది దివ్యక్షేత్రం చరిత్ర.